ఇక్కడ నుండి మనకి ఎలిఫెంట్స్ అనేవి కనిపించాయి. మార్నింగ్ దగ్గర ఒక 20 ఎలిఫెంట్స్ అయితే కనిపించాయి. ఆ గేట్ లోపలికి అయితే జీర్ణ జోన్, గేట్ ఇటుపక్క వస్తే డీలా జోన్. సో వెహికల్ అయితే ఇక్కడ స్లో అయింది. మన వెహికల్ టైర్ అయితే పంచర్ అయింది, దానివల్ల ఇక్కడికైతే రావాల్సి వచ్చింది. జింకలు చూడండి ఎలా పరిగెడుతున్నాయో. చెట్టు పైన ఉన్న మంకీస్ కి అయితే టైగర్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ నుండి సెకండ్ సఫరీకి అయితే స్టార్ట్ అయ్యాము. సో యాక్చువల్గా ఏంటంటే అస్సలు టైం లేదు మాకు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ సఫర్ అయితే స్టార్ట్ అయిపోవాలి. 12:30 కల్లా రెడీగా ఉండమని చెప్పారు. అండ్ ఇక్కడ చూస్తే ఫుడ్ అయితే ప్రిపేర్ అవ్వలేదు. సో ఏం చేస్తామంటే ఏది రెడీగా ఉందో అది ఇచ్చామని చెప్పారు. ఫస్ట్ సఫరీలో మనం డీలా జోన్కి వెళ్ళాం కదా, ఇప్పుడు జీర్ణ జోన్కి అయితే వెళ్తున్నాము. సో ఇది కూడా డీలా గేట్ నుండే వెళ్ళాలి లోపలికి జీర్ణ జోన్ కూడా. అండ్ జీర్ణ జోన్ ఏంటంటే కొంచెం డీప్గా అయితే ఉంటుంది డీలా జోన్ కన్నా. సో సైటింగ్ కూడా హాయ్ సో ఇది కొంచెం డీప్గా వెళ్తాము. దానివల్ల ఏంటంటే మన సైటింగ్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మార్నింగ్ కూడా చాలా మంది చెప్పింది ఏంటంటే జీర్ణ జోన్లో ఎక్కువ సైటింగ్ అయిందని చెప్పారు. సో మన ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుండి మనం డీలా గేట్కి అయితే వెళ్తున్నాం. 1:03 అయితే అయ్యింది మేము స్టార్ట్ అయిన టైము. 1:03 అయితే వెళ్తున్నాము. మార్నింగ్ వెళ్ళిన రోజులోనే ఇప్పుడు కూడా వెళ్తున్నాము. 1:12 అయితే అయ్యింది. ఇందాకలో మీకు 1:03 చూపించాను కదా, ఇప్పుడైతే 1:12 అయ్యింది. 9 minutes అయితే మనం ఇక్కడ గేట్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఫస్ట్ సఫారీలో చాలా దూరం ఉన్నాం కదా, ఈసారి మనమే ముందు వచ్చాము. సో ఫస్ట్ వెహికల్ అలానే సెకండ్ వెహికల్ మంది ఇందులోని. ఈ రోజు ఇక్కడికి వెళ్తే ఏ జోన్కి వెళ్తాము అని చెప్పి డిఫరెంట్ జోన్స్ ఉంటాయి కదా. సో దానికి కంప్లీట్ గా మ్యాపింగ్ అయితే ఉంటుంది. సో స్టార్టింగ్ వచ్చినప్పుడు మనం ఇక్కడ ఫోటో అయితే క్లిక్ చేసుకుని ఆ మ్యాప్స్ అయితే చూసుకుని మనం వెళ్ళొచ్చు. సో అన్ని జోన్లో సైటింగ్ అవుతే ఉండదు, అది మన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మార్నింగ్ కొంతమంది ఏం చెప్తారంటే మాకు ఈ జోన్ లో కనబడదని చెప్తారు, ఈవినింగ్ అందరూ కూడా అదే జోన్ కి అయితే వెళ్తుంటారు. సో ఇక్కడ నుండి మనకి ఎలిఫెంట్స్ అనేవి కనిపించాయి. మార్నింగ్ దగ్గర ఒక 20 ఎలిఫెంట్స్ అయితే కనిపించాయి. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఆయన బైనాక్యులర్స్ ఇవన్నీ కూడా క్లియర్ గా పెట్టేసి ఉంటాయి. కావాల్సి ఇక్కడైతే తీసుకోవచ్చు. నాకు తెలిసి మనీ పే చేయాలనుకుంటున్నా. డీలా ఎంట్రీ గేట్ ఇది, పైన ఎంట్రీ గేట్. కింద చూస్తే మనకి డీలా అండ్ జీర్ణ రేంజెస్, అంటే ఈ 2 జోన్లు కూడా ఈ గేట్ లోంచి వెళ్ళాలని చెప్పేసి దానికి అర్థం. ఇక్కడ ఏంటంటే మనకి లోపల ఇంకో గేట్ ఉంటుంది. ఆ గేట్ లోపలికి అయితే జీర్ణ జోన్, గేట్ ఇటుపక్క వస్తే డీలా జోన్. మార్నింగ్ అంతా మనం చేసింది డీలా జోన్ కి అయితే చేసాము. మేడం ఏం అడుగుతున్నారంటే లోపల నెట్వర్క్ ఏమైనా ఉంటుందని అడుగుతున్నారు. సో లోపల ఎటువంటి నెట్వర్క్ అయితే ఉండదంట. సో ఫోన్స్ ఏవి కూడా మనకి పనిచేయవు. అలానే లోపల టైగర్ సైటింగ్ కోసం అడుగుతున్నారు. ఏమైనా న్యూస్ ఏమైనా వచ్చిందా సైటింగ్ కోసం అని. సో మన గైడ్ ఏం చెప్తున్నారంటే లోపల టైగర్స్ అనేవి అటు ఇటు తిరుగుతానే ఉంటాయి. ఇది 2 స్టేట్ బోర్డర్ మధ్యలో ఉంటుంది. ఈ జోన్ 2 స్టేట్లకు ఆనుకుని ఉండడం వల్ల టైగర్స్ అనేవి కొన్నిసార్లు యూపీకి వెళ్తుంటాయి, కొన్నిసార్లు ఉత్తరాఖండ్కి వస్తుంటాయి. ఇలా టైగర్స్ అటు ఇటు తిరుగుతానే ఉంటాయి. కానీ యూపీ జోన్ బుక్ చేసుకున్న వాళ్ళు ఉత్తరాఖండ్ లోకి రాకూడదు, ఉత్తరాఖండ్ లో బుక్ చేసుకున్న వాళ్ళు యూపీలోకి వెళ్ళకూడదు. టైగర్ మన జోన్ లోకి వస్తే చూడడం వరకే. Earlier it was like a village. Now they have evacuated the village outside and they have made that as a big grassland. And ఈ జీర్ణ జోన్ లో 2 విలేజెస్ ఉంటాయి. యానిమల్ అండ్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ రాకుండా వేరే చోటుకి రీలొకేట్ చేస్తారని చెప్తున్నారు. సో మనుషులకి జంతువులకి ఎటువంటి కాన్ఫ్లిక్ట్ రాకుండా ఆ విలేజెస్ ని ఒక సేఫ్ లొకేషన్ కి అయితే రీలొకేట్ చేశారంట. అలా రీలొకేట్ చేసిన ఏరియా ఇప్పుడు మంచి గ్రాస్ ల్యాండ్ కింద, అలా ఎకో ఫ్రెండ్లీ కింద డెవలప్ అయిందని చెప్తున్నారు. సో యానిమల్స్ కి హ్యూమన్ కి ఇలా కాన్ఫ్లిక్ట్ రాకుండా రీలొకేట్ అయితే చేస్తుంటారు. the density of the tigers here are increasing. It's already exceeding the holding capacity of the park. లోపల టైగర్ కౌంట్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. పార్క్ ఉన్న కెపాసిటీ కన్నా టైగర్ కౌంట్ ఎక్కువగా పెరుగుతుంది. చూడాలి ముందు మన గవర్నమెంట్ ఇలాంటి కాన్ఫ్లిక్ట్ రాకుండా ఏం చేస్తుందో. Do you happen to stay in one of the forest rest houses? No. You should stay. Dikala is next. Yeah, we are going to Dikala. My personal Dikala జోన్ లోని చాలా బాగుంటాయంట ఎఫ్ఆర్హెచ్ లు. మీరు స్టే ఉండాలంటే అందులో ఉండాలని చెప్తున్నారు. Dikalaలోనే మనం నెక్స్ట్ సఫర్ అయితే స్టార్ట్ అవుతుంది. అదైతే అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ జోన్ అయితే, Dikala జోన్. ఎందుకంటే ఇప్పుడు వరకు చేసిన జోన్స్ కన్నా హై రికమెండెడ్ జోన్ అది. టైగర్ సైటింగ్ కూడా అలాగే అవుతుంది. అండ్ టైగర్ కౌంట్ ఎక్కువ ఉన్న జోన్ కూడా అదే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:21 అయితే అయింది. సో 1:20కి అయితే నార్మల్ గేట్ అయితే ఓపెన్ చేశారు. డీలా గేట్ నుండి జీర్ణ జోన్ కి అయితే స్టార్ట్ అయ్యాము. సైటింగ్ ఎక్కువ అవ్వాలని కోరుకుందాం. ఐడి చెకింగ్ అన్ని అయిపోయినాక మేము లోపలికి అయితే స్టార్ట్ అయ్యాము. సో మనకి మార్నింగ్ చాలా వెహికల్స్ కనిపించాయి కదా, ఇప్పుడైతే ఓన్లీ 3 వెహికల్సే లోపలికి అయితే వచ్చాయి. సో మన గైడ్ అయితే ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ఎక్కడైనా ఏమైనా కనిపిస్తాయని చెప్పి. సో ప్రతి 5 నిమిషాలకి లేచి చూస్తున్నారు. అలానే ఏమైనా మూవ్మెంట్ ఉన్నదంటే బండి ఆపించి సౌండ్స్ అయితే వింటున్నారు. సో వెహికల్ అయితే ఇక్కడ స్లో అయింది. ఇక్కడ ఏమైనా మూవ్మెంట్ ఉందమ్మా అని, ఎందుకంటే గ్రాస్ ల్యాండ్స్కి అయితే మనం దగ్గరగా వచ్చాము. గ్రాస్ ల్యాండ్స్లో మ్యాక్సిమం సైటింగ్ అయితే అవుతుంది మనకి. ఇదిగోండి గ్రాస్ ల్యాండ్స్ చెప్పాను కదా, ఇదే గ్రాస్ ల్యాండ్స్ అయితే. మనం ఫస్ట్ సఫారీలో కూడా ఇదే గ్రాస్ ల్యాండ్స్కి అయితే వచ్చాము.
మన వెనకాల అయితే ఇంకో వెహికల్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఏనుగులు కూడా కనిపించే అవకాశం ఉంది ఈ గ్రాస్ ల్యాండ్స్లో. 70% ఈ గ్రాస్ ల్యాండ్స్లోనే ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాయి. ఎందుకంటే జింకలు ఇవి అయితే మాత్రం ఈ గడ్డిని తినడానికి వస్తాయి. అలానే టైగర్స్ కానీ అవన్నీ కూడా ఆ జింకలు తినడానికి అయితే వస్తాయి. ఇలాగేంటంటే సర్కిల్ ఈ మొత్తం కూడా. సో ఒకదాని ఇష్టం కోసం ఇంకో దాన్ని వేటాడాల్సి వస్తుంది. మనం డీలా జోన్లో ఫస్ట్ సఫారీలో అయితే ఈ వేలో అయితే వెళ్ళాము మనం. ప్రస్తుతం ఏంటంటే ఇదంతా ఎండిపోయింది. ఇక్కడైతే వాటర్ బాడీ మొత్తం వాటర్ అయితే ఒక సైడ్ నుండి ఇంకో సైడ్కి మొత్తం ప్రవహిస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎండిపోయింది కాబట్టి లోపలికి అయితే లేదు. అండ్ ఈ రోడ్డు కూడా మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. సో మనం లెఫ్ట్ సైడ్ నుండి ఇంకో వే నుండి అయితే రోడ్ అయితే క్రాస్ చేస్తున్నాం. ఏమంటున్నారంటే ఇక్కడ కిందన అడుగులు కనిపిస్తున్నాయి పులివి. అవి ఫ్రెష్ అంటే ఇప్పుడిప్పుడే పడినవా లేదంటే పాతవా అని అడుగుతున్నారు. అవి అయితే పాతవే అని అంట. కొత్తగా ఏమైనా కనిపిస్తే మూమెంట్ ఉన్నట్టు అంటే ఇక్కడే ఆపేసి వాటి కోసం అయితే వెయిట్ చేస్తాము. అండ్ ఆ బ్రిడ్జ్ చూసారా, లాస్ట్ కిందటి సంవత్సరంలో 9 మంది కొట్టుకెళ్ళిపోయారని చెప్పాను కదా. ఈ బ్రిడ్జ్ కూడా కూలిపోవడానికి కూడా కారణం అదే. జీర్ణా జోన్కి స్టార్టింగ్ ఎంట్రన్స్కి అయితే వచ్చాము. ఇక్కడ నుండే మనం జీర్ణా జోన్ లోపలికి అయితే వెళ్తాము. ఇప్పుడు వరకు మనం ఉన్నది డీలా జోన్. ఇదిగోండి జీర్ణా జోన్కి అయితే వచ్చాము. సో ఇక్కడ కూడా ఏంటంటే జీర్ణా జోన్కి ఏ జోన్కి ఆ జోన్ మనం చెకింగ్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే మన గైడ్ చెకింగ్ అయితే వెళ్ళారు. మన దగ్గర ఉన్న ఐడి ప్రూఫ్స్ అన్ని పట్టుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేసి చెక్ చేసుకుని ఓకే అన్నాక మనం అయితే స్టార్ట్ అవుతాం. అండ్ ఇక్కడ కూడా వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే స్టాప్ అయినప్పుడు మనం వాష్రూమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ క్లోజ్ చేసుకుని మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ట్రీస్ ఇవన్నీ కూడా ఎంత మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉందో. సో ఏం చెప్తున్నారంటే గైడ్, మనం ఫస్ట్ సఫారీలో డీలా జోన్కి వెళ్ళాం కదా, డీలా జోన్తో పోలిస్తే జీర్ణా జోన్లో ఎక్కువ వాటర్ బాడీస్ ఉంటాయంట. అండ్ వాటర్ సోర్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయంట. దానివల్ల యానిమల్ సైటింగ్ కానీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయంట. జోన్ స్టార్టింగే చాలా డీప్గా ఉన్నట్టు అనిపిస్తుంది. टेरिटरी जो है बढ़ा रहा है तो यहाँ तक आ जाता है. ఓకే. సో ఏం చెప్తున్నారంటే డీలా జోన్లో ఉన్నప్పుడు మనం జీర్ణా జోన్లో అయితే ఇక్కడే సైట్ అయిందంట టైగరు. ఈ ఏరియాలోనే తిరిగిందని చెప్తున్నారు. సో మనకు ఆల్రెడీ కనిపించిన వాళ్ళ టైగరే మళ్ళీ వేరే వాళ్ళు కనిపించాలని ఉండదు. ఎందుకంటే ఆ టైగర్ అక్కడైతే ఉండదు. అది బై లక్కే మనమే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ లక్ మీదే లోపలికి అయితే వెళ్తున్నాం టైగర్ అయితే కనిపించాలని చెప్పి. సో ఫస్ట్ ప్రైమరీ మనం వచ్చింది ఆ టైగర్ని చూడడానికి, అది మీకు చూపించడానికి. పెద్ద చెట్టు అయితే పడిపోయింది సరే, రోడ్డు మధ్యలో పడింది అది. పెట్రోలింగ్ స్టాప్ ఉంటుంది ఇక్కడ. పెట్రోలింగ్ స్టాప్. ఓకే. సో ఇక్కడ ఉన్నాయి కదా గెస్ట్ హౌసెస్, అవి వచ్చేసరికి పెట్రోలింగ్ స్టాఫ్ అయితే ఇక్కడ ఉంటారంట. పెట్రోలింగ్ 3 మెంబర్స్ అయితే 15 కిలోమీటర్స్ బై వాక్ అయితే వెళ్తారని చెప్పాను కదా ఫారెస్ట్లోని. వాళ్ళైతే ఇక్కడ స్టే ఉండడానికి కంప్లీట్గా వాళ్ళు మాత్రమే ఉండడానికి మాత్రం అది నిర్మించారు. ఇక్కడ ఏమైనా మూమెంట్ ఉంటుందేమో చూడాలి. సో ఇప్పుడు వాటర్ బాడీ కనిపించింది కదా, అక్కడ ఏంటంటే ఓన్లీ వింటర్ సీజన్లో మాత్రమే వాటర్ ఉంటుందంట. సమ్మర్ సీజన్లో అసలు వాటర్ అయితే అవైలబుల్ అయితే ఉండదంట. ఆ టైంలో ఏంటంటే యానిమల్స్ వాటర్ కోసం వెతుక్కుని బయటకు అయితే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే సమ్మర్లో సైటింగ్ అనేది ఎక్కువగా వస్తాయి. ఆ టైంలో అయితే అస్సలు ఖాళీ ఉండదు ఏ జోన్ అయినా సరే. टाइगर ఎక్కువ మాట్లాడారు 23 तारीख. మొన్న అదే గ్రాస్లాండ్లో ఒక పర్సన్ చంపేసి సేమ్ ఎలా ఇట్లనే కట్ చేస్తుంటే అటాక్ చేసి చంపేసి నేపాలీ లేబర్. ఓకే. సో ఇప్పుడు ఆ సైడ్ని గ్రాస్ అయితే కట్ చేస్తున్నారు కదా, సో ఇలాగే మొన్న ఒకసారి గ్రాస్ కట్ చేస్తుంటే టైగర్ అయితే అటాక్ చేసి చంపేసింది. అలాగా ఇద్దరిని ఒకే దగ్గర ఇద్దరిని అయితే చంపేసింది. మనకి రైట్ సైడ్ ఒక కనిపిస్తుంది అండి వాటర్ బాడీ, చాలా పెద్ద వాటర్ బాడీ. ఈ వాటర్ బాడీ ఇందాక మనం క్రాస్ చేసుకొని వచ్చాము. ఇక్కడైతే వాటర్ సోర్స్ అయితే ఉంది, అక్కడక్కడ ఎండిపోయింది కాబట్టి ఈ వాటర్ సోర్స్లో ఏమైనా కనబడే అవకాశాలు ఉంటాయి. ఈ ట్రీ పైన అయితే ఉన్నది, సో అదైతే వెయిట్ చేస్తుంది. సో అటు సైడ్ అయితే సౌండ్స్ వస్తుందో సౌండ్స్ బట్టి తన హ్యాట్ని అయితే రొటేట్. ఇప్పుడు మీరు చూస్తుంది చేంజబుల్ హాక్ ఈగల్. ఇది జూనైల్, అంటే ఇది ఒక పిల్ల. ఇది అడల్ట్గా గ్రో అయ్యే కొద్దీ దీని కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇప్పుడు చూస్తుంది వైట్ కలర్లో ఉంది కదా, ఇది కంప్లీట్గా డార్క్ బ్రౌన్ కలర్లో అయితే చేంజ్ అవుతుంది. దీని కాల్ అయితే మాత్రం మామూలుగా ఉండదు. ఇప్పుడు వింటున్నారు కదా, ఇదే దీని కాల్, చాలా రాయల్గా కూడా ఉంటుంది. ఇదే లొకేషన్లో మాకు 4 కనిపించాయి. ఇందులో 2 జూనైల్స్, అలానే ఒకటి వచ్చేసి అడల్ట్. ఈ చేంజబుల్ హాక్ ఈగల్కి హెడ్ మీద స్పైక్స్ లా ఉంటాయి. యూపీ టైగర్ రిజర్వ్ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కూడా, అండ్ రైట్ సైడ్ ఉన్నదంతా కూడా ఉత్తరాఖండ్ టైగర్ రిజర్వ్. సో మనమైతే రెండింటికి మధ్యలో అయితే ట్రావెల్ చేస్తున్నాం.
ఈ జోన్ అనేది 2 రాష్ట్రాలకి బోర్డర్ లో ఉంటుంది. ఒక పక్క యూపీ ఉంటుంది, ఒక పక్క ఉత్తరాఖండ్ ఉంటుంది. ఈ 2 రాష్ట్రాలకి బోర్డర్ లో ఉన్నదే ఈ జీర్ణా జోన్. ఈ జోన్ లో యానిమల్స్ తో పాటు చాలా రేర్ బర్డ్స్ అలానే టైగర్ హంటింగ్ కూడా ఎక్కువగా జరుగుతుంటుంది. అందుకే టూరిస్టులు ఎక్కువగా ఈ జోన్ ప్రిఫర్ చేస్తారు. జింకలు చూడండి ఎలా పరిగెడుతున్నాయో, లోపలికి అయితే వెళ్ళిపోయాయి. అయ్యండి దీని పేరే గ్రేట్ హార్న్ బిల్. అందమైన బర్డ్స్ లో ఇది ఒకటి. దీని ఆకారం చాలా పెద్దగా ఉంటుంది. దీని కన్జర్వేషన్ స్టేటస్ వచ్చేసరికి వర్నెలబుల్ లో ఉంది. అంటే దీని కౌంట్ అనేది తగ్గడం మొదలైంది. అయితే కేరళ గవర్నమెంట్ దీనికోసం అని చెప్పి ఈ గ్రేట్ హార్న్ బిల్ ని వాళ్ళ స్టేట్ బర్డ్ కింద డిక్లేర్ చేశారు. దీని లైఫ్ స్పాన్ వచ్చేసరికి 30 నుండి 50 సంవత్సరాల మధ్యలో అయితే బతుకుతుంది. అలానే దీని పార్ట్నర్ ని జీవితాంతం ఒక్కళ్ళే మెయింటైన్ చేస్తుంది. అది ఈ బర్డ్ కున్న ప్రత్యేకత. పెట్రోలింగ్ స్టాఫ్ ఉంటారంట ఇక్కడ. ఉన్నాయి కదా గెస్ట్ హౌసెస్, అవి వచ్చేసరికి పెట్రోలింగ్ స్టాఫ్ అయితే ఇక్కడ ఉంటారంట. ఫస్ట్ డేలో దాంట్లో చూపించాను కదా, పెట్రోలింగ్ 3 మెంబర్స్ అయితే 15 కిలోమీటర్స్ అయితే బై వాక్ అయితే వెళ్తారని చెప్పాను కదా ఫారెస్ట్ లోని. వాళ్ళైతే ఇక్కడ స్టే ఉండడానికి కంప్లీట్ వాళ్ళు మాత్రమే ఉండడానికి మాత్రం అది నిర్మించారు. మన వెహికల్ టైర్ అయితే పంచర్ అయింది, దానివల్ల ఇక్కడికైతే రావాల్సి వచ్చింది. మా టైర్ అయితే పంచర్ అయింది. సో డ్రైవర్ అయితే చేంజ్ చేస్తున్నారు. మాకున్న సగం టైం ఇక్కడే వేస్ట్ అవుతుంది. సో ఇది మా బ్యాడ్ లక్ అనుకోవచ్చు. ఇప్పుడు కనిపిస్తున్న FRH చాలా పాత FRH, బ్రిటిష్ వారు కట్టింది. ఇది వచ్చేసరికి 1908 లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పటికి చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఓల్డ్ హౌస్ ఇది, ఫారెస్ట్ రెస్ట్ హౌస్. ఇది కావాల్సిన మనం ఇక్కడైతే తీసుకుని ఇక్కడైతే నైట్ స్టే అయితే ఉండొచ్చు. అండ్ ఇక్కడ కూడా క్యాంటీన్ అయితే ఉంది. మనకి ఇక్కడ ఫుడ్ కూడా మనకి నచ్చిన ఫుడ్ అయితే దొరకదు. కేవలం రోటీస్ అలానే పరాటా, టీ ఇవే దొరుకుతాయి. ఇక్కడైతే నైట్ స్టే ఉండాలంటే మనం ముందుగా బుక్ చేసుకోవాలి. మనం ముందుగా బుక్ చేసుకున్నప్పుడే వీళ్ళకైతే ఎలా ఉంటది. సో ఇక్కడ కూడా రూమ్స్ కూడా ఎక్కువ కూడా లేవు. మనం కావాలి అని అనుకుంటే ఇక్కడ అవైలబిలిటీ చూసుకుని అప్పుడైతే బుక్ చేసుకోవాలి. అది కనిపిస్తుందా జింక? రోడ్డు సైడ్ ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, పరిగెడుతుంది. సో వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు మీకు ఏమైనా కనిపించాయని, మేము వాళ్ళని అడుగుతున్నాం వాళ్ళకి ఏమైనా కనిపించాయని. సైటింగ్ అయితే ఎక్కడ ఏం అవ్వలేదు. ఇదంతా ఫారెస్ట్ కదా, మనకైతే నార్మల్గా జూలో అయితే ఈజీగా అయితే కనిపిస్తాయి, వెళ్ళి చూస్తాం. ఇక్కడ అలా కాదు, కంపల్సరీ మనం అయితే వెతకాలి. దీని పేరే హిమాలయన్ బుల్బుల్. నార్మల్ బుల్బుల్స్ చాలా కనిపిస్తాయి మన లోకల్ ఏరియాలో. ఇది అలా కాదు, ఇది కేవలం హిమాలయాల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇది బర్డ్ కూడా 30 గ్రాములు మాత్రమే ఉంటుంది, మన పిడికుల్లో అంత ఉంటుంది ఈ బర్డ్. సో మనం హిమాలయాలో కనిపించే బర్డ్ ని ఇప్పుడైతే స్పాట్ చేసాము. కామన్ గా కనిపించే బుల్బుల్ కూడా చూపిస్తాను చూడండి. దీని పేరు రెడ్ వెయిటెడ్ బుల్బుల్, దీని పేరు రెడ్ విస్కెడ్ బుల్బుల్. ఇప్పుడు మనం స్పాట్ చేసింది హిమాలయన్ బుల్బుల్. పై 2 బర్డ్స్ మన ఏరియాలో ఎక్కడైనా కనిపిస్తాయి. ఈ హిమాలయన్ బుల్బుల్ మాత్రం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఐఎమ్ హ్యాపీ టు సీ దిస్ బర్డ్. आ जाना चाहिए पर बहुत स्ट्रॉन्ग नहीं आता। अगर वैसे प्रॉपर इंटरनेट चाहिए तो आपका जियो चलेगा। దీని పేరే నీల్ గై. ఇది కేవలం మన ఇండియాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఇది టైగర్ యొక్క ఫేవరెట్ ఫుడ్ కూడాని. మేల్స్ కి కొమ్ములుండి గ్రే కలర్ లో ఉంటుంది, ఫీమేల్స్ కి కొమ్ములు లేకుండా బ్రౌన్ కలర్ లో అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది మెయిల్. టైగర్ ఉందంటే ఇవన్నీ చాలా అలర్ట్ గా కూడా ఉంటాయి. అలానే మిగతా జంతువులకి హెచ్చరిస్తుంటాయి కాల్ చేసి. కావాలంటే మీరు ఫోన్లో అనుకోకండి, గట్టిగా అరుస్తుంటాయి ఇక్కడ టైగర్ తిరుగుతుందని. పైన లంగూర్స్ అలానే మంకీస్ అయితే కాల్ చేస్తున్నాయి. మాకు చుట్టూ చాలా మొక్కలు ఉండడం వల్ల టైగర్ అయితే స్పాట్ చేయలేకపోతున్నాము. అలానే నీ చెట్టు పైన ఉన్న మంకీస్కి అయితే టైగర్ క్లియర్గా కనిపిస్తుంది. అందుకని ఇవి కాల్ చేస్తున్నాయి, మిగతా జంతువులకి హెచ్చరిస్తున్నాయి ఇక్కడ టైగర్ తిరుగుతుంది, మీరు జాగ్రత్తగా ఉండాలని. సో ఈ కాల్స్ విని ఈ జిప్సీ వాళ్ళు కూడా మన సైడ్ వచ్చారు. మన గైడ్ మనకు చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు మనకు కనిపించదు, చాలా మొక్కలు ఉండడం వల్ల. మేము లేక్ అటుపక్కకు బయలుదేరాం. వీళ్ళకి అడవిలో వినిపించే ప్రతి సౌండ్స్ని కూడా బాగా అబ్జర్వ్ చేస్తారు. ఈ రివర్లోకి వెళ్ళిన అడుగులు అయితే ఇవ్వండి కనిపిస్తున్నాయి కదా, టైగర్ ఇదే డైరెక్షన్లోని ఈ రివర్లోకి వెళ్ళింది. అడుగులు చూసారా, వే మొత్తం ఉన్నాయి. ఇలాగే నడుచుకుని ఈ రివర్లోకి అయితే వెళ్ళింది. ఫ్రెష్ మార్క్స్ ఇవి, అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల మధ్యలో వెళ్ళినవి ఇవన్నీ కూడా. టైగర్ 1 అక్కడ ఉన్న వాటర్ బాటిల్ కోసం వెళ్ళాలి, 2 దానికి కావాల్సిన ఫుడ్ కోసమని వెళ్ళాలి. పక్క పక్కనే తిరిగింది టైగర్ అయితే, మా సరౌండింగ్స్ లోనే ఎక్కువగా తిరిగింది, కానీ మేము దాన్ని చూడడానికి అయితే అవ్వలేదు. 1 మా చుట్టూ ఉన్న పెద్ద పెద్ద చెట్లు వాటి వల్ల అంటే మాకు అది కనిపించలేదు. 2ది వచ్చేసరికి వాటర్ లేకు. సో మేము ఆ వాటర్ వైపు చూడాలన్నా సరే 2 వైపులా కూడా మాకు ఫుల్గా మొక్కలతో అయితే క్లోజ్ చేస్తుంది. సో అప్పుడు కూడా మాకు సైటింగ్ అయితే అవ్వలేదు. ఇక్కడతో అయిపోలేదు కాబట్టి ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి, చాలా అన్ని ఇంట్రెస్టింగ్గా ఉంటాయి.
అన్నీ కూడా చూడండి. మామూలుగా 2 out of 10 safaris, 2 out of 6 safaris sighting డిపెండ్ అవుతుందా. ఓకే అంటున్నాడు కదా నువ్వు వెళ్ళిలోపు ఖచ్చితంగా టైగర్ చూపిస్తాను. మళ్ళీ మేమైతే బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాము గేట్ దగ్గరికి అక్కడ నుండి మన రిసార్ట్కి అయితే వెళ్ళిపోతాము. మళ్ళీ మనం డీలా గేట్కి అయితే రిటర్న్ అయితే వచ్చేసాము. ఇక్కడ మనం చెక్ ఇన్ అయ్యాం కదా, సో చెక్అవుట్ అయితే చేసుకుని బయటకు అయితే రావాలి. సో వెహికల్ అన్ని కౌంట్ అయ్యాక గేట్ అయితే క్లోజ్ చేస్తారు. చూసారు కదా, గేట్ అయితే క్లోజ్ చేస్తారు. వెహికల్స్ అన్ని కూడా అవుట్ సైడ్కి అయితే వచ్చేసాయి. సో ఇక్కడ నుండి ఎక్కడికి ఎవరికి వాళ్ళ రూమ్స్కి అయితే వెళ్ళిపోతారు, ఎవరైనా రిసార్ట్స్కి అయితే వాళ్ళు రిటర్న్ అయితే అయిపోతారు. సో ఈ రోజు సఫరీ అయితే క్లోజ్ అయింది. చలి అయితే ఎరగదీస్తుంది, మామూలుగా లేదు, చాలా చల్లగా ఉంది వాతావరణం అంతా. వాళ్ళకి కనిపించిందా? వెహికల్ కి కనిపించింది. ఎక్కడ? చాలా బాగా వస్తుంది ఫోటో అయితే మాత్రం. ఇది ఫిష్ ఈటింగ్ క్రొకడైల్.